ఆడపిల్లలు సమాజానం పెరగాలంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే మనం ఆ అబ్బాయిని చూడాలి మంచి ఆయన గుణం ఎట్లుంది అది ఎట్లుంది అని చూసుకోవాలి. అబ్బాయిలు ఈరోజు అలా చూస్తలేరు కదా అమ్మాయిలు. కట్నం కావాలి, ఇంత ఆస్తి ఉందా, సొంతం ఇల్లు ఉందా, అది అమెరికాలో ఉన్నాడా, అది కావాలి, సాఫ్ట్వేర్ కావాలి అంటే అది కాదు కదా. ఇప్పుడు అబ్బాయికి గుణం చూస్తే చాలు. ఇప్పుడు అబ్బాయి వాళ్ళు ఏమంటున్నారు, అమ్మాయి బాగుంటే చాలు, చదువుకొని ఉంటే చాలు, మాకు అది చాలు అని అంటారు. అమ్మాయిలు అట్లా లేరు కదా. అమ్మాయిల కన్నా తల్లిదండ్రి కూడా ఎక్కువ కోరికలు ఉన్నాయండి. మా అమ్మాయి ఇంత జాబ్ చేస్తుంది, మాకు కూడా ఎక్కువ కట్నం కావాలి, అంత ఆస్తి ఉండాలి వాళ్ళకు, అది ఇది అని అంటున్నారు. అలా అన్నప్పుడు అమ్మాయిలకు పెళ్లి కావాలన్నా కష్టం, అబ్బాయిలకు పెళ్లి కావాలి కష్టం. అందుకు మూలంగా మా అబ్బాయి కూడా ఉన్నాడండి. 35 years ఉండు, ఎన్నో చూస్తున్నా కానీ పెళ్ళి ఇంకా కాలేదు. కాలేదండి. మీ ఊర్లో ఉన్నప్పుడు అప్పుడు పెళ్ళిళ్ళు ఎలా జరిగాయి? ఈ సింపుల్‌గా జరిగాయి. అప్పటికి ఇప్పటికి మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే చాలా ఉంది. ఆ! ఏం డిఫరెన్స్? అప్పుడేమో అమ్మాయిలకు ఇచ్చేది కట్నాలు, ఇప్పుడేమో అబ్బాయిలు ఇవ్వాల్సి వస్తుంది కట్నాలు. మీరు కట్నం ఇస్తున్నారు అయితే. నేనేమి నాది చెప్తలేను, ప్రపంచంలో జరిగేది చెప్తున్నా నేను. అంటే చెప్పండి, మీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉంది? అప్పుడు ఎలా ఉండేది? మీకేం డిఫరెన్స్ ఏం కనిపించింది? మీకు పెళ్ళైనప్పుడు మీరు ఫ్రీ పెళ్ళా లేక ఎట్లా? డిఫరెన్స్ పెళ్ళి అయింది. 11 ఏళ్ళకి అయింది నాకు. పెళ్ళికి వస్తే పెళ్ళి అయింది. అంతే, మాకేం తెలుసు అప్పుడు. అప్పుడు మీకు అనిపించిందా కట్నం ఉండాలి, ఆస్తులు ఉండాలి, పొలం కట్నం ఉండాలి, ఆస్తులు ఉండాలి, ఏం లేదు అట్లా ఉండిందా? మా నాన్న వాళ్ళకి మేనత్త కొడుకే, మా నాన్న వాళ్ళ చెల్లెల కొడుకే. చిన్నగా ఉంటే పెళ్ళికి వస్తే పెళ్ళి అయింది. ఇక అంతే, మాకేం తెలుస్తుంది అప్పుడు. చేసుకున్నాము మేము. వాళ్ళు నచ్చిందా అంటే నచ్చింది చేసుకున్నాము. మాకు ఈ ఆస్తులు వాళ్ళు పెద్దలు చూసి చేస్తేనే చేసుకున్నాము. ఎట్లా చెప్పినా విన్నాము. మరి ఇప్పుడు వింటున్నారా? మా పిల్లలు పిల్లోని చేసాం పెళ్లి చేసుకుంటే వింటున్నారా ఏంటి? మేమైతే 25 సంవత్సరాలు చేసాం మా అత్త చేతి కింద. మా చిన్నగా ఉంటాయి కదా, 25 సంవత్సరాలు ఉన్నాం మా అత్తయ్య చేతి కింద. తర్వాత మాకు తెలుగు వచ్చినాక బయటకు వెళ్ళినాం అంతే. సరే, ఇప్పుడు ఏమనుకుంటారు చెప్పండి? ఆడపిల్లలు మగపిల్లలకి పెళ్ళి అవ్వట్లా, 35 వచ్చిన 40 వచ్చిన అలాగే ఉంటున్నారు. దాంట్లో ఆడపిల్లలే దొరకలేరు. మీ దాంట్లో ఆడపిల్లలు దొరకట్లేదు. సరే, మీ దాంట్లో ఆడపిల్లలు దొరకట్లేదు కాబట్టి మరి ఇతర క్యాస్ట్లకి వెళ్ళి మీరు ఒక అడుగేసి పెళ్లి మరి చేసుకుంటున్నారా? ఇంకా చేసుకుంటారు, చేసుకోకుండా చేస్తారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఇంకా అంతే, వీళ్ళకి ఒకటే కాలేజ్ అని అట్లా అని ఇట్లా అని చేసుకుంటారు.